హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివ భాస్కరయ్య. సో ఈరోజు ప్రోమో అయితే వచ్చేసింది. చాలా రసవత్తరంగా, చాలా డిఫరెంట్గా, ఒక రేంజ్లో తీసుకెళ్ళాడు అనుకోవచ్చు. ప్రోమో చాలా త్వరగా కటింగ్ చేసి చాలా తక్కువ కంటెస్టెంట్స్ అక్కడ పార్టిసిపేషన్లో మనకైతే ఇచ్చినాడు. సో బిగ్ బాస్ వచ్చేసి ఆ ప్రోమోలో అనౌన్స్మెంట్ ఇచ్చేసాడు. సో ఇన్ని రోజు చాలా అందమైన జీవితాన్ని మీరు అనుభవించేసినారు, ఇంకా ఫ్యూచర్లో మీరు అందంగా ఉండాలనుకుంటున్నారో లేదో కాదు, ఈరోజు ఎవరినైతే నామినేషన్ చేయాలో వాళ్ళ పెయింటింగ్స్ అన్ని అక్కడ ఉన్నాయి. అక్కడ పెయింట్ డబ్బాలు కూడా ఉన్నాయి. ఆ డబ్బాలు తీసుకొని వాళ్ళ ముఖం మీద మీ ఇష్టం వచ్చినట్టు చెడిపేసేయండి. చెడిపేసిన తర్వాత నాకు ఒక రీజన్ చెప్పండి, ఎందుకు హౌస్లో నుంచి బయటికి పంపించాలో అన్నటువంటిది అయితే ఇచ్చేసినారు. సో ఈ రోజు మాత్రం ఇద్దరు, ప్రేరణ ఒకరు అండ్ నిఖిల్, వాళ్ళిద్దరు కూడా పార్టిసిపేట్, అంటే ఈ ప్రోమోలో వాళ్ళిద్దరు కూడా మనకి చూపించినారు. ప్రేరణ ఏమో గౌతమ్ అయితే చూజ్ చేసుకున్నట్టుంది. సో తన రీజన్ తను చెప్పింది. అండ్ నిఖిల్ వచ్చేసి టేస్టీ తేజన్ అయితే తీసుకున్నాడు. బట్ వీళ్ళిద్దరిని చూజ్ చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి కన్వర్జేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నట్టు, చాలా డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్గా. మరి ఎందుకు గౌతమ్ గట్టిగా అరుస్తున్నాడు, ఎందుకు టేస్టీ తేజ మీదికి పోయి గట్టిగా వేరే లెవెల్ ఆఫ్ కంటెంట్ అయితే ఇచ్చినాడు అనుకోవచ్చు. ఎస్, నిన్న హరితేజ చెప్పింది, ఓన్లీ ఫోకస్ అవ్వడానికి, ఓన్లీ ఆడియన్స్కి నేను ఈ మాట మాట్లాడితే వెళ్తుంది, ఈ సౌండ్ చేస్తే వెళ్తుంది అని అనిపించుకోవడానికి మాత్రమే టేస్టీ తేజ అరుస్తాడు అన్నటువంటిది ఈరోజు క్లియర్ కట్గా ఈ ప్రోమోలో అయితే కనుక చూపించినాడు అనుకోవచ్చు. సో ప్రేరణ ఇచ్చేటటువంటి అలిగేషన్ ఏంట్రా అంటే కనుక, డే 1 నుంచి ఎప్పుడైతే వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ అయిపోయినాడు, వచ్చినప్పటికి కూడా టీం వర్క్ ఆడుతున్నాడా, ఇండివిజువల్గా ఆడుతున్నాడా అన్నటువంటిది అయితే నాకైతే అర్థం అవ్వలేదు. వేరే లోకంలో ఉంటాడు, తన ఇష్టం వచ్చినట్టు తన ఆడుతూ ఉంటాడు. ఇంకా డిఫరెంట్గా చెప్పడం అయితే జరిగింది. నాకే కాదు, మిగతా వాళ్ళకు కూడా ఎవరికి కూడా అర్థం అవ్వట్లేదు అన్నటువంటిది అయితే చెప్పింది. సో దానికి అబ్బాబ్బాబ్బా ఏమన్నా గౌతమ్ డిఫైన్ చేసుకున్నాడా? ప్రతి దానికి నువ్వు వాడలేవు, నువ్వు లేవు, నీ డిస్పెక్ట్ చేస్తున్నావు అన్ని. అర్రే 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 అర్రే, గౌతమ్ చాలా తెలివైనడు. ఎందుకంటే కనుక ఎదుటోడి పాయింట్ను పట్టుకొని దాని మీద సావగొట్టి ఎదుటోడు కరెక్ట్ చేసినా కూడా అది తప్పు అని నిరూపించడానికి ఆ ఎక్స్ప్రెషన్స్ తోటి, ఆ హావభావాలతోటి మాట్లాడుతుంటే ఎస్ మీకు ఏం మాటలు రావట్లేదు, అంత వాగుడుకాయనే వాగలేకుండా చేసినాడు మన గౌతమ్కి హ్యాట్సప్. అంటే ఇక్కడ రెండు నడుస్తూ ఉంటాయి, వాడి కన్నడ టీం, ఒకటి తెలుగు టీం అని చెప్పేసి. ఇక్కడ మనం ఎస్మి ఈ మధ్యకాలంలో ప్రేరణ ఈ మధ్యకాలంలో ఆడే గేమ్ను మనము ఒప్పుకోవాలి. ఎందుకంటే చాలా గట్టిగా బాగా ఆడుతూనే ఉంది, చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తూ ఉంది. కానీ ఇక్కడ ఈ విషయంలోకి మనం వచ్చేసరికి ఏం చేయాలరా అంటే కనుక కంపల్సరీ గౌతమ్ డిఫైనింగ్కి యాక్సెప్ట్ చెప్పొచ్చు. చాలా చాలా అంటే చాలా బాగానే చెప్తా ఉన్నాడు. అంటే ప్రతిదానికి నువ్వు చేయట్లేదు ఎవరికైనా కోపం వచ్చేస్తుంది. అంటే ఇక్కడ పర్సన్ టు పర్సన్ అని ఉండాలి. ఇక్కడ ఏమవుతుందంటే కన్నడ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏమవుతుందంటే బై మిస్టేక్ నిఖిల్ని ఎవరైనా టార్గెట్ చేసి నిఖిల్ని తక్కువ చేసి మాట్లాడినట్లయితే కనుక ఆటోమేటిక్గా యస్మి, ప్రేరణ, పృథ్వీ వీళ్ళు ముగ్గురు కలిపి నిఖిల్ని ఎవరైతే ఏమన్నా ఉన్నారో వాళ్ళ మీద మెరుపు దాడి చేసినట్టు అందరు దాడి చేస్తూ ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో. అది క్లియర్ కట్గా కనపడుతూనే ఉంది. ఈ రోజు కూడా అదే విషయమే అక్కడ గౌతమ్ చెప్పేది, అదే పాయింటే అక్కడ చెప్తా ఉన్నారు. నేను ఎక్కడో మిస్టేక్ చేస్తే, ఎవరి దగ్గర చేస్తే నువ్వు దాన్ని పట్టుకొని ఇలా ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నటువంటిది డిఫైనింగ్ అయితే చేసుకోవడం జరిగింది. అండ్ సెకండ్ వచ్చేసి నిఖిల్ టేస్టీ తేజాను నామినేట్ చేస్తున్నాడు. సో ఈ నామినేట్ చేసేది ఏంట్రా అంటే కనుక అవిక్షన్, అంటే సీజన్కి ఒకసారి వస్తుంది, అప్పుడు చేసేటప్పుడే నువ్వు చాలా పెద్ద మిస్టేక్ చేసినావు అన్నటువంటిది మాట్లాడతాం. ఎస్, అది అగ్రి. అక్కడ ఆ సిచ్యువేషన్ బట్టి, దానిని బట్టి తను ఆ విధంగా చేయవలసి వచ్చింది అని ఒప్పుకున్నాడు.
కానీ నిఖిల్ దాని మీదనే ప్రెజర్ పెట్టడం వల్ల ఇక్కడ కొంచెం బరెస్ట్ అయినట్టు కనబడతా ఉంది. ఆ రోజు యష్మి చేసింది కదా, ఏదో బాల్ టాస్క్ తీసి దాచిపెట్టింది, ఆ రోజు యష్మి చేసింది కదా, అది నువ్వెందుకు చూడలేదు, నేను దీని మీదనే ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు అన్నటువంటిది పాయింట్ మాట్లాడుతున్నారు. మరి నెసెసరీ అన్నెసెసరీ కొంచెము గట్టిగా మాట్లాడుకున్నాం, నేను ఫ్లోలో మీరు ముగ్గురు కలిసి ఆడినారు అన్నటువంటిది అయితే వేసినాడు. ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం ఏమని, కన్నడ టీము అండ్ తెలుగు టీము అన్నటువంటిది ఏదైతే నడుస్తుందో అక్కడ ఇప్పుడు ఏమైందంటే మనం మాట్లాడుకున్నట్టే ఇమ్మీడియట్ గా అక్కడ పృథ్వీ మధ్యలో దూరినాడు. యష్మి ఆల్రెడీ వచ్చేస్తూ ఉంటుంది, ప్రేరణ అబ్జర్వ్ చేస్తుంది, నిఖిల్ ఆన్ ద స్పాట్ లో ఉన్నారు. అంటే వాళ్ళ నలుగురు కలిసి కూడా టేస్టీ తేజ మీదకి ఒక అంటే మెరుపు దాడి చేసినట్టయితే కనుక మనకి కనబడతా ఉంది. ఎంత చేసినా ఏమి చేసినా కూడా మనోడు తగ్గేదే లేదు టేస్టీ తేజ. అంటే టేస్టీ తేజకి ముందే తెలుసు ఎక్కడ సౌండ్ చేస్తే ఎక్కడ బయటికి వచ్చేస్తాము, ఫైర్ అవుతుంది అన్నటువంటిది క్లియర్ కట్గా చేయగలడు కూడా, మెప్పించగలడు కూడా, మెప్పిస్తాడు కూడా. సో అటువంటిది మనం ఈరోజు ప్రోమోలో అయితే చూసినాము. సో టోటల్గా మనం నిన్న ఎపిసోడ్ సండే రోజు ఎపిసోడ్ తీసుకున్నట్లయితే చాలా మాట్లాడుకోవచ్చు, కానీ చాలా చప్పగా గజిబిజి గందరగోళము ఇంట్రెస్ట్ లేకుండా పోయిందని మనం అనుకోవచ్చు. సో అది గైస్, బాయ్.